హాయ్! హలో! అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్‌కి వెల్కమ్. ఈరోజు ఒక కొత్త లెటర్‌తో మీ ముందరికి వచ్చేసాను. ఈ లెటర్ ఒక భార్య తన భర్తకి రాసిన లెటర్. అయితే ఇది ఒక 10 సంవత్సరాలు మ్యారిటల్ లైఫ్ పూర్తవుతున్న సందర్భంలో అంటే 10వ వెడ్డింగ్ యానివర్సరీకి రాసినటువంటి లెటర్ అనమాట. 10 ఇయర్స్ అయిన ఈ క్రమంలో ఒక చనువు ఉంటుంది. స్పౌస్ మీద అంటే హస్బెండ్ ఆర్ వైఫ్ మీద. ఆ చనువు అనేది చాలా స్పష్టంగా ఈ లెటర్‌లో మనకి కనిపిస్తుందన్నమాట. మరెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ ద లెటర్. నా ప్రియమైన మొగుడు గారికి, ముందుగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అప్పుడే 10 సంవత్సరాలు నిండిపోయింది మన పెళ్లి అయ్యి. ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు వచ్చినా, కోపాలు విడదీయడానికి ఎంతమంది ప్రయత్నించినా, ఎంత విడిపోదామని మనం ప్రయత్నించినా, ఆ భగవంతుడు మన ఇద్దరిని కలిపే ఉంచాడు. మన ఇద్దరి ఈగో, యాటిట్యూడ్ మన బంధాన్ని విడగొట్టడానికి ప్రయత్నించినా విడగొట్టలేకపోయాయి. నాకు మీ విషయం తెలీదు. కానీ గత 5 సంవత్సరాల నుంచి మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి నా ఈగో, యాటిట్యూడ్‌ని డస్ట్‌బిన్‌లో పడేశాను. మీ ప్రేమకి దాసోహం అయిపోయాను. మీరు కూడా నాకు అంతే ప్రేమ చూపించారు. ఈ ప్రేమని ఇంకా పొందాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు. ప్రేమతో మీ శ్రీమతి. చాలా బాగా రాశారు. అలా అయితే ఇది అనానిమస్‌గా పంపించినటువంటి లెటర్ కాదు. ఇది రాసిన వారి పేరు తులసి అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి ఐ డోంట్ వాంట్ టు మెన్షన్. బట్ నేను వాళ్ళకి పంపిస్తాను. చాలా బాగా రాశారు తులసి గారు. మీరు ఇంకా ఎన్నో ఇలాంటి యానివర్సరీలు చక్కగా ఇలాంటి లెటర్స్‌తో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మీ నుంచి మాకింకా సపోర్ట్ అందుతుందని కూడా కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇదంతా విన్నారు కదా! మీకు కూడా ఇలాంటి అన్‌ఎక్స్‌ప్రెస్డ్ ఫీలింగ్స్ ఆర్ లెటర్స్ ఆర్ మెసేజెస్ ఏదైనా ఉంటే వెంటనే వాటిని అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్@gmail.comకి కానీ మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి డీఎం చేయండి. మళ్ళీ మరొక కొత్త అన్‌పోస్టెడ్ లెటర్‌తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్. థాంక్ యూ.